ఛానలుకి స్వాగతం. మిథున రాశివారు జాగ్రత్త. అన్ని పనులు మానేసి వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీ గురించి మీకే తెలియని గుండె పగిలే నిజాల గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఎక్కడున్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అయితే మిథున రాశివారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా మిథున రాశివారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రతికూలతలను వారు ఎదుర్కొంటారు, సమస్యలను అధిగమించడానికి వారు ఏం చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో 3వది. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశి విశ్వభవ రాశి మరియు వాయుతత్వ రాశి. ఈ మిథున రాశి వారి గురించి కొన్ని నిజాలు చూసినట్లయితే, ముఖ్యంగా బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవం, అనేక రంగాల గురించిన అవగాహన వీరికి చిన్నతనం నుండే అలవడుతుంది. ముఖ్యంగా జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఎవరి విషయంలో అయినా ఎటువంటి సహాయం చేయాలన్నా వారి యొక్క వ్యక్తిత్వం గురించి ఆలోచించండి. ముఖ్యంగా డబ్బులు అప్పుగా ఇచ్చే విషయంలో కావచ్చు, ఆర్థిక సహాయం చేసే విషయంలో కావచ్చు, ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వం ఎటువంటిదో గ్రహించి ముందుకు సాగటం అనేది చాలా ఉత్తమం. అలాగే ఈ మిథున రాశి వారికి వంశపారంపర్యంగా సంక్రమించవలసినటువంటి ఆస్తి మాత్రం ఎదురు చూస్తున్నంతగా కలిసిరాదు. అలాగే మిథున రాశి వారి యొక్క మనస్తత్వం కూడా అదే విధంగా ఉంటుంది. ఇతరుల సొమ్ము మీద, ఆస్తి మీద కూడా ఎక్కువగా ఆసక్తి ఉండదు. స్వార్జితం మీదే అధికంగా దృష్టి సారిస్తారు. ముఖ్యంగా ఆదర్శంగా ఉండే వీరి యొక్క భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. శత్రువులను దెబ్బతీయటానికి ఎంతగా యోచించినా కాని సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు. సంతానంతో చక్కటి అనుబంధం ఉన్నా కాని తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయరు. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. కొంత వ్యాపార ధోరణి వీరు కలిగి ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు. వీరికి కళలపై కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి చంచల స్వభావం కూడా ఉంటుంది. అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరీజు వేసుకుని కాని ప్రారంభించరు. వీరికున్నటువంటి ఈ చంచల స్వభావం వల్ల మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు. ఈ మిథున రాశి వారికి రచనలు చేయటం అంటే చాలా ఇష్టం. వీరు వివాదాలకు దూరంగా ఉంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి, ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతమని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వల్ల, బంధువుల వల్ల ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా తమ గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి వస్తారు. మిథున రాశివారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించటం వల్ల మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవటం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. మిథున రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందువల్ల ఈ రాశివారు వేరొకరి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టు మాత్రం సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ కూడా ఇస్తారు. కాని వీరు మాత్రం ఎవరినీ నమ్మరు. ఇక వ్యాపారం విషయానికి వస్తే వృత్తి మార్పిడిలు చేసి రకరకాల వ్యాపారాలు చేసి మంచి లాభాలు గడిస్తారు. వీరికి న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాల శాఖలు, ముద్రణాలయానికి సంబంధించిన వృత్తులు బాగా కలిసి వస్తాయి. శివారాధన అలాగే గణపతి ఆరాధన వీరికి మేలు చేస్తుంది. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి ఎవరికీ తెలియని నిజాలు ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.